హలో నమస్తే, వెల్కమ్ టు సత్యం జిందగీ యూట్యూబ్ ఛానల్. ఈ సమ్మర్లో ఎవరికైనా ఈత కొట్టడం అంటే చాలా మజా. ఈ పల్లెటూరులో ప్రస్తుత పరిస్థితుల్లో బావిలో వాటర్ తక్కువగా ఉంది కదా, అలాంటి వారి కోసమే ఈ సమ్మర్లో మీ పిల్లలతో మీరు కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? వారి కోసం ఈ వీడియో. ఇప్పుడు మనం ప్రస్తుతం వెలిగల దగ్గర కొండమూటు ఆంజనేయ స్వామి దగ్గర ఉన్నాము. అటువైపు వెళ్తే పులిందలకి వెళ్తారు, ఇటువైపు వెళ్తే కోరపల్లికి వెళ్తారు, ఇటువైపు వెళ్తే తిమ్మంపల్లికి వెళ్తారు. ఈ మూడు రోడ్ల మధ్యలో ఉన్నటువంటి కొండమూటు ఆంజనేయ స్వామి దగ్గర మనకు కెనాల్ నడుస్తుంది. ఆ కెనాల్లో వాటర్ ఫ్లో చాలా బాగా ఉంది. ఆ కెనాల్లో మీరు కూడా ఈత కొట్టాలనుకుంటే చాలా కన్వీనెంట్గా మెట్లు కూడా ఉన్నాయి. ఆ మెట్లు ఎలా ఉన్నాయి, ఆ వాటర్ ఫ్లో ఎలా ఉంది చూసిద్దాం ఒకసారి. రండి అయితే కెనాల్ దగ్గరికి వెళ్దాం. మీరు చూస్తున్న ఆంజనేయ స్వామి కొండమూటు ఆంజనేయ స్వామి ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అయినాడు. ఇక్కడ ప్రతి పుణ్యానికి మరియు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ పరిసర ప్రాంతాల్లో ఈ తోటకాడ ఉండే ప్రజలంతా కూడా ఈ స్వామివారిని బాగా కొలిచి ఆయన అనుగ్రహం పొంది ఈ అన్నదాన కార్యక్రమాలు కూడా కొనసాగిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. ఆంజనేయ స్వామి వెనక బాగానే మనకి ఇట్లా ముందుకెళ్తే వేడి తాపాన్ని తట్టుకోలేక కుక్క పిల్ల కూడా స్నానం చేసి వస్తుంది. ఇలా పిల్లలు దిగడానికి మెట్లు కానీ చాలా కన్వీనియంట్గా ఉన్నాయి. చూడండి మెట్లు కూడా ఎంత కన్వీనియంట్గా ఉన్నాయో. వాటర్ ఫ్లో కూడా చాలా చక్కగా ఉంది. వాటర్ ఫ్లో ఉంది కాబట్టి మనం ఎటువంటి అంటురోగాలు కూడా ధరించేరావు. ఎందుకంటే వాటర్ నిల్వ ఉంటే ఆటోమేటిక్గా మనకు ఈ అంటురోగాలు చర్మవ్యాధులు వస్తాయి. కానీ ఇక్కడ వాటర్ ఫ్లో చాలా చక్కగా నడుస్తుంది. ఎవరైనా ఈ పరిసర ప్రాంతాల వారు మధ్యాహ్నం పూట మీ పిల్లలతో ఎంజాయ్ చేయడానికి మరియు ఈత నేర్పించడానికి సరైన ప్రదేశం. ఎందుకంటే డెప్త్ కూడా ఎక్కువ ఉండదు, మొత్తం సిమెంట్తో కాబట్టి మనమేం భయపడాల్సిన అవసరం లేదు. చూడండి ఎంత చక్కగా వాటర్ నడుస్తున్నాయో. కనుక ఈ సమ్మర్ మీరు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడండి, మీ పక్కింటి వారికి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ సమ్మర్ మా వీడియోతో ఎంజాయ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సత్యం జిందగీ యూట్యూబ్ ఛానల్, లైక్ అండ్ షేర్. చూసారా వాటర్ ఎంత చల్లగా ఉన్నాయో. వాటర్ కూడా చాలా కూల్గా ఉన్నాయి, చాలా బాగా పారుతున్నాయి. డస్ట్ కూడా ఏం లేదు, చాలా క్లీన్గా ఉన్నాయి. కనుక మీరు మధ్యాహ్నం పూట ఈ పరిసర ప్రాంత యూత్ అంతా కూడా లేదా మీ పిల్లలకు ఈత నేర్పించాలనుకుంటే సరైన ప్రదేశం. కనుక తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ యొక్క సమ్మర్ని మీకోసం ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.